యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పెదవాడ సమ్మర్ చౌరస్తాలోని అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలకు కలుషిత ఆహారం ఇవ్వడంపై కేటీఆర్ మండిపడ్డారు. చిన్నారులకు కుళ్ళిన గుడ్లు ఎట్లా ఇస్తారని ప్రశ్నించారు. కలుషిత ఆహారం తిని వారి ఆరోగ్యం ఏం కావాలని నిలదీశారు. ఇది దారుణమని ట్వీట్ చేశారు. వెంటనే జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకోవాలని సూచించారు కేటీఆర్. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాము అందజేస్తారు. రాము, మమతా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఏదైతే గురుకుల పాఠశాలలు సాంఘిక సంక్షేమ సంబంధించినటువంటి హాస్టల్లో కూడా ఫుడ్ పాయిజన్ అయి విద్యార్థులందరూ కూడా అనారోగ్యం పాలవుతున్నటువంటి ఘటన ఆ జిల్లా వ్యాప్తంగా కూడా ఆందోళన కలిగిస్తా ఉంది. తాజాగా భువనగిరి జిల్లా కేంద్రంలోని పెద్దవాడ సంబంధించినటువంటి అంగన్వాడీ కేంద్రంలో అక్కడ ఉన్నటువంటి గర్భిణులు అక్కడికి వచ్చినటువంటి గర్భిణులకు అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు కూడా కుళ్ళిపోయినటువంటి గుడ్లు ఇచ్చినటువంటి ఘటన వెలుగులోకి వచ్చింది. దీంతో ఒక్కసారిగా అధికారులు అలర్ట్ అయ్యారు. ఆ గుడ్లన్నింటిని కూడా రిటర్న్ తీసుకున్నారు. ఒకవేళ తల్లిదండ్రులు అక్కడ లేనట్టయితే చిన్న పిల్లలు తెలిసి తెలియని పిల్లలు ఆ పాడైనటువంటి గుడ్లు తింటే వారి ఆరోగ్యం ఏమవుతుందని కూడా ఆందోళన వ్యక్తమవుతుంది. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫిట్ చేశారు, ప్రభుత్వాన్ని నిలదీశారు. ఈ విధంగా గురుకుల పాఠశాలలో అంగన్వాడీ సంబంధించినటువంటి స్కూళ్లలో అదే సాంఘిక సంక్షేమ పాఠశాలలో కూడా ఏమవుతోంది, విద్యార్థుల పసిపిల్లల ప్రారంభంతో ఎందుకు ప్రభుత్వం చెరగాట మారుతా ఉందని కూడా ప్రశ్నించడం జరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లాలోనే 2 విద్యార్థులు కలుషిత ఆహారం తిని గత 4 నెలల క్రితం చనిపోయారు. సూర్యాపేట జిల్లాలో అయితే 3 విద్యార్థులు చనిపోయారు. ఒక పాముకాటుతో ఒక విద్యార్థి, విష ఆహారం తిని 2 విద్యార్థులు. ఉమ్మడి నల్గొండ జిల్లాలోనే దాదాపు 7 విద్యార్థులు ఈ 7 నెలల వ్యవధిలోనే అకాల మరణం చెందడం జరిగింది. ఫుడ్ పాయిజన్ అయి పాముకాటుకు గురై ఈ విధంగా పిల్లల ప్రాణాలతో ఎందుకు చెరగాట మారుతా ఉన్నారు, ఐసిడిఎస్ ఏం చేస్తా ఉంది, కలెక్టర్లు ఏం చేస్తా ఉన్నారు, మహిళా సంక్షేమ సంబంధించినటువంటి మంత్రి ఏం చేస్తా ఉన్నారు, అసలు విద్యాశాఖకు మంత్రి లేడు, విద్యాశాఖను ఎవరు పర్యవేక్షణ చేస్తున్నారని కూడా కడిగి పారేశారు, నిలదీశారు. ఈ ఘటన విలువలోకి వచ్చినంతో ఐసీడీఎస్ అధికారులందరూ కూడా అప్రమత్తమయ్యారు. ఇంకెప్పుడు కూడా ఇలాంటి ఘటన పునరావృతం కావద్దు, గర్భిణీలకు చిన్నపిల్లలకి ఇచ్చేటువంటి ఆహారం పట్ల పూర్తిగా దృష్టి పెట్టాలి, వాళ్ళకి న్యూట్రిషన్ ఇవ్వాలని కూడా డిమాండ్ చేశారు. మమతా. రైట్ రాము, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పెద్దవాడ సమ్మర్ చౌరస్తాలోని అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలకు కలుషిత ఆహారం ఇవ్వడంపై కేటీఆర్ మండిపడ్డారు. చిన్నారులకు కుళ్ళిన గుడ్లు ఎట్లా ఇస్తారని ప్రశ్నించారు. కలుషిత ఆహారం తిని వారి ఆరోగ్యం ఏం కావాలని నిలదీశారు. ఇది దారుణమని ట్వీట్ చేశారు. వెంటనే జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకోవాలని సూచించారు కేటీఆర్.